హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎవ్వరూ కూడా వీడియోని పూర్తిగా చూడట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఇలా చేసినట్లయితే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడం కోసం మీరు తోడ్పడిన వారు అవుతారు. కనుక నేను చెప్పిన ఈ 2 పనుల్ని చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి జిల్లా అడవుల మధ్యన ఒక పాత బంగ్లా ఉంది. దానికి తపోవనం బంగ్లా అని పేరు. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. కానీ ఇప్పుడు అది పాడైపోయిన భయానక స్థలంగా మారింది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకంటే ప్రతి రాత్రి అక్కడి నుంచి వింత పియానో సంగీతం వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. బంగ్లా చుట్టూ ఎండిపోయిన చెట్లు, పాడైన విగ్రహాలు, తుప్పుపట్టిన గేట్లు భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. పక్షులు కూడా సాయంత్రం తర్వాత ఆ దారి పట్టవు. కొందరు చెబుతారు ఆ బంగ్లాలో పాత ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయని. ఎవరైనా లోపలికి అడుగు పెడితే వారు మళ్ళీ బయటకు రారని పుకార్లు చెప్పాయి. గూడూరుకి చెందిన ప్రసిద్ధ యూట్యూబర్ ధనుంజయ్ భూతాలు నిజంగానే ఉన్నాయా అని తెలుసుకునేందుకు రియల్ హాంటెడ్ ప్లేసెస్పై డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకున్నాడు. అతనితో పాటు కెమెరామెన్ కార్తిక్, సౌండ్ ఇంజనీర్ రోహిత్, లైట్ టెక్నీషియన్ శిల్ప నలుగురు ధైర్యంగా కారులో బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయం. అడవి మార్గంలో గాలి గులగులమని శబ్దం చేస్తుంది. చెట్ల నీడలు కదిలిన ప్రతిసారి ఎవరో వెనుక నడుస్తున్నట్లు అనిపిస్తుంది. శిల్ప చెప్పింది, ఇక్కడ ఏదో మనల్ని గమనిస్తుంది అని. అందరూ నవ్వారు. కానీ లోపల భయం మొదలైంది. వారు బంగ్లా గేట్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఒక పాత వాచ్మెన్ కూర్చున్నాడు. అతను బిగ్గరగా అన్నాడు, బాబు, లోపలికి వెళ్ళకండి. లోపలికి వెళ్ళిన వారు ఎప్పుడూ తిరిగి రాలేదు అన్నాడు వాచ్మెన్. ధనుంజయ్ నవ్వుతూ ఇలా అన్నాడు, మేం భయపడమన్నయ్య, మేం రికార్డ్ చేయడానికి మాత్రమే వచ్చాం. వాచ్మెన్ కళ్ళల్లో భయం మెరుస్తుంది. అయితే నేను చెప్పేది వినండి. మీకు ఎప్పుడైతే పియానో సౌండ్ వినపడుతుందో వెంటనే పరిగెత్తండి అని చెప్పి తన గుడిసెలోకి వెళ్ళిపోయాడు. వారు గేటు తీయగానే చల్లని గాలి వీచింది. వారి ఊళ్ళంతా గడ్డకట్టినట్లయింది. దూరంలో ఒక చిన్న పిల్లాడి నవ్వు వినిపించింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వారు కెమెరాలు ఆన్ చేశారు. బంగ్లాలోని గోడలు పాడైపోయి ఉన్నాయి. పాత పెయింటింగ్లు వేలాడుతూ వాటిలోని ముఖాలు చీకట్లో భయంకరంగా కనిపిస్తున్నాయి. నేలపై పాత బట్టలు, విరిగిన గాజు ముక్కలు. రోహిత్ లైట్ ఆన్ చేశాడు. అప్పుడు అద్దంలో వెనుక ఎవరో నిలబడ్డట్టు కనిపించింది. కానీ తిరిగి చూసినప్పుడు ఎవ్వరూ లేరు. శిల్ప చేతిలో కెమెరా వణుకుతోంది. గాలి ఒక్కసారిగా బలంగా వీచి తలుపులు బిగుసుకుపోయాయి. బంగ్లా మూసుకుపోయింది. సరిగ్గా రాత్రి 12కి పియానో మెలోడీ వినిపించింది. పియానో దగ్గర ఎవ్వరూ లేరు. కానీ కీలు స్వయంగా కదులుతున్నాయి. ధనుంజయ్ ఆ సీన్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. అదే సమయంలో పక్క గదిలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. మసకగా ఒక తెల్లని ఆడాత్మ పొడవైన జుట్టు, ఖాళీ కళ్ళతో మెట్ల మీద కనిపించింది. శిల్ప కేక వేసి వెనక్కి పడిపోయింది. ఆమె చెయ్యి గాయమైంది. కానీ ఆమె మాట్లాడలేకపోయింది. గాలి మరింత చల్లగా మారింది. రోహిత్ లైట్ షేర్ చేయడానికి వెనక గదికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత అతనికి ఒక కేక వినిపించింది. అందరూ పరిగెత్తి వెళ్ళారు. కానీ రోహిత్ ఎక్కడా కనిపించలేదు. గోడపై రక్తంతో లీవ్ నౌ అని రాసి ఉంది. నేలపై అతని కెమెరా పడిపోయి ఉంది. కెమెరా రికార్డింగ్ చూస్తే మసకగా అతన్ని వెనుక నుండి ఎవరో లాగుతున్నట్టుగా కనిపించింది. దాంతో అందరి గుండెల్లో గుదిబండగా భయం నిలిచిపోయింది. తలుపు బయటికి తెరవబోయారు. కానీ అది లోపల నుండి లాక్ అయింది. భయం కారణంగా శిల్ప ఆత్మహత్యలాగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె వస్తోంది, ఆ తెల్ల దుస్తులు, ఆత్మ అంటూ ఆమె తల పట్టుకుంది. కార్తిక్ ఆమెను ప్రశాంతపరచబోయాడు. కానీ ఆమె కళ్ళు నల్లగా మారాయి. ఒక్కసారిగా ఆమె తల వెనక్కి తిరిగింది. రక్తం చెవుల నుంచి రావడం మొదలైంది. ధనుంజయ్ మరియు కార్తిక్ ఇద్దరూ షాక్ అయ్యారు. శిల్ప నేలపై పడిపోయి చలించిపోయింది. గోడలపై పియానో శబ్దం మరింత వేగంగా వినిపించింది.
కార్తీక్ భయంతో బేస్మెంట్లోకి దూకాడు. అక్కడ బొమ్మల తలలో, పాత రికార్డింగ్ టేపులో బ్రిటిష్ ఫోటోలు కనిపించాయి. టేప్ ప్లే చేశాడు. ఒక మహిళ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఇలా పాడుతుంది, ద కార్స్ ఆఫ్ లేడీ వివియన్ షాల్ నెవర్ ఎండ్. అప్పుడే ఒక బొమ్మ తల తిప్పి చిరునవ్వు నవ్వింది. కార్తీక్ కరుస్తూ బయటకు పరిగెత్తాడు. కానీ ఏదో కనిపించని శక్తి అతని మెడ పట్టుకుని గాలిలో వేలాడదీసింది. అతని శరీరం చుట్టూ చీకటి పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా అతను ఆవిరైపోయాడు. ఇప్పుడు బంగ్లాలో ఒక్క ధనంజయ్ మాత్రమే ఉన్నాడు. చుట్టూ చీకటి, రక్తపు మచ్చలు, విరిగిన కెమెరాలు. అతని శ్వాస గట్టిగా వినిపిస్తుంది. అద్దంలో తన వెనుక శిల్ప ముఖం ప్రతిబింబంగా కనిపించింది. నేను ఎక్కడే ఉన్నాను అని ఆమె వాయిస్ వినిపించింది. ధనంజయ్ వెనక్కి తిరిగాడు, కానీ ఎవ్వరూ లేరు. గోడపై లేడీ వివియన్ ఫోటో వేలాడుతోంది. ఆ ఫోటోలోని మహిళ ఒక్కసారిగా చిరునవ్వు నవ్వింది. అతని హృదయం గడ్డకట్టుకుపోయింది. టేబుల్ మీద ఉన్న పాత డైరీని ధనంజయ్ తెరిచాడు. అందులో లేడీ వివియన్ అనే బ్రిటిష్ మహిళ గురించి రాసి ఉంది. ఆమె భర్త ఆమెను ద్రోహిగా భావించి ఆ బంగ్లాలోనే సజీవ దహనం చేశాడు. ఆమె ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి శతాబ్దంలో ఒకసారి తిరిగి వస్తుందట. ఆ రాత్రే ఆ శతాబ్దం పూర్తవుతుంది. ఇప్పుడు ఆమె శాపం మళ్ళీ ప్రారంభమైంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ధనంజయ్ గుండెలో చలి పుట్టింది. ధనంజయ్ కెమెరా చేత పట్టుకుని బంగ్లా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కిటికీ తెరిచాడు, కానీ బయట చీకటి మాత్రమే కనిపించింది. ఒక్కసారిగా తెల్లని చెయ్యి బయటికి వచ్చి అతని మెడ పట్టుకుంది. అతను కేకలు వేస్తూ పట్టు తప్పించుకున్నాడు. లైటర్ తీసుకుని బంగ్లా గోడలను కాల్చేశాడు. కానీ ఆ అగ్నిలోంచి లేడీ వివియన్ ఆత్మ బయటికి వచ్చింది. అగ్ని కాంతిలో ఆమె ముఖం రాక్షసిలా మారింది. నీ రక్తం నా శాపానికి బలవుతుంది అని ఆమె గర్జించింది. కెమెరా రికార్డింగ్ చివర్లో ధనంజయ్ వాయిస్ వినిపించింది. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వెంటనే పవిత్ర నీటిని చల్లండి, లేడీ వివియన్ మళ్ళీ వస్తుంది అని అతను చెప్పగానే కెమెరా నేలపై పడిపోయింది. స్క్రీన్లో ఆత్మ దగ్గరికి వస్తూ కెమెరా లెన్స్లోకి దూసుకెళ్ళింది. లెన్స్పై రక్తపు చుక్కలు పడుతూ రికార్డింగ్ అనే మాట మాత్రమే కనిపించింది. అదే ఆ చివరి క్షణం. మరుసటి రోజు ఉదయం వాచ్మెన్ బంగ్లా దగ్గరికి వచ్చాడు. గోడలు కాలిపోయి ఉన్నాయి. నేలపై రక్తపు చారలు. కెమెరా పగిలుంది. అతను దాన్ని తీసుకుని వీడియో ప్లే చేశాడు. మొదట ధనంజయ్ టీం హ్యాపీగా నవ్వుతున్న సీన్లు వచ్చాయి. కానీ చివర్లో స్క్రీన్లో వాచ్మెన్ ముఖం కనిపించింది. అతను వెనక్కి తిరిగాడు. వెనుక లేడీ వివియన్ తెల్లని దుస్తుల్లో నిలబడి ఉంది. కొన్ని రోజులకు ఆ వీడియో యూట్యూబ్లో తపోవనం బంగ్లా రియల్ డాక్యుమెంటరీ పేరుతో వైరల్ అయింది. వీడియో చూసిన వాళ్లకు రాత్రి వేళల్లో అదే పియానో మెలోడీ వినిపిస్తుంది. కొందరు చెబుతున్నారు, తెల్లని ఆడ ఆత్మ స్క్రీన్లో కనిపించి చేతిని లాగుతున్నట్టు అనిపించిందని. ఇప్పుడు ఈ కథను చదివిన నీకు కూడా చల్లని గాలి తగిలిందా? అది లేడీ వివియన్ కావచ్చు. ఎందుకంటే ఆమె ప్రతీకారం ఇంకా పూర్తవలేదు.